113 రోగ నిదానం 114 జ్వర నిదానం 115 రక్త పిత్త కాస శ్వాస హిక్క రాజేక్ష్మ రోగ నిదానాలు. ఆయుర్వేద ప్రకరణం. గరుడ పురాణంలోని ఆయుర్వేద ప్రకరణానికి గొప్ప ప్రసిద్ధి ఉంది. ఇందులోని మొదటి 20 అధ్యాయాలలో నిదాన స్థాన విషయాలు వర్ణింపబడ్డాయి. రోగ కారణాలను లక్షణాలను బట్టి రోగనిర్ణయాన్ని చేయడాన్నే రోగ నిదానమంటారు. తరువాతి 40 అధ్యాయాలలో రోగ చికిత్స, ఔషధాలు, వాటి నిర్మాణ విధి చెప్పబడ్డాయి. అంతేగాక మందుకి తగిన అనుపానం, వాడవలసిన తీరు కూడా చేర్చబడ్డాయి. ఒకే రోగానికి అనేకములైన మందులు సూచించబడ్డాయి. కాని వీటిని సుయోగ్యుడైన వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి. ఈ ప్రకరణంలో పురాణంలో అక్కడక్కడ గల ఖండితాలను, అస్పష్టతను ఆర్ష సంస్కృతికి చెందిన ఆయుర్వేద గ్రంథాలనాశ్రయించి సరిచేయడం జరిగింది. రోగ నిదానం ధన్వంతరి సుశ్రుతునికి చెప్పిన శాస్త్రమిది. ప్రాచీన కాలంలో ఆత్రేయాది మహామునులు రోగ నిదానానికి సంబంధించి గొప్ప కృషి చేశారు. దానికి స్వయం కృషిని ప్రతిభను జోడించి ధన్వంతరి ఇలా ఉపదేశించాడు. సుశ్రుత, పాప, జ్వర, వ్యాధి, వికార, దున్హఖ, ఆమయ, యక్ష్మ, అతంక, గద, ఆబాధ ఇవన్నీ పర్యాయవాచ్యములైన శబ్దములు. రోగాన్ని తెలుసుకోవడానికి 5 ఉపాయాలుంటాయి. అవి నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయం, సంప్రాప్తి. నిమిత్తం, హేతువు, ఆయతనం, ప్రత్యయం, ఉద్ధానం, కారణం అనే వాటిని బట్టి రోగాన్ని పోల్చడమే రోగనిదానం. దోష విశేషాలు తెలియకుండానే రోగాన్ని పోల్చగలిగితే దానిని పూర్వరూపమంటారు. ఇది సామాన్యమని, విశిష్టమని 2 విధాలు. ఈ పూర్వరూపం పూర్తిగా వ్యక్తమైతే రూపం అనబడుతుంది. సంస్థాన, వ్యంజన, లింగ, లక్షణ, చిహ్న, ఆకృతి ఇవి రూపానికి పర్యాయ వాచ్యములైన శబ్దాలు. హేతు విపరీతం, వ్యాధి విపరీతం, హేతు వ్యాధి ఉభయ విపరీతం, హేతు విపరీతార్థకారి, వ్యాధి విపరీతార్థకారి, హేతు వ్యాధి ఉభయ విపరీత అర్థకారి ఔషధాలుంటాయి. ఇవి అన్న విహారాలను సుఖదాయకంగా ఉపయోగపడేలా చేస్తాయి. దీనిని సాత్మ్యమంటారు. ఉపశయమని కూడా అంటారు. దీనికి విపరీతం అనుపశయం. అనుపశయానికి మరో పేరు వ్యాధ్య సాత్మ్యము. దోషం శరీరంలో పైకి గాని ఇతర దిశల్లో గాని వ్యాపిస్తున్న పద్ధతి, దానివల్ల వచ్చే రోగం సంప్రాప్తి అనబడుతుంది. దానికి పర్యాయ పదాలు జాతి, ఆగతి, సంప్రాప్తిలో సంఖ్య, వికల్పం, ప్రాధాన్యం, బలం, వ్యాధికాల విశేషతలు ఆధారంగా విభిన్న విధాలు నిర్ణయింపబడి ఉన్నాయి. ఈ శాస్త్రంలోనే జ్వరభేదాలు 8 చెప్పబడ్డాయి. ఇది సంఖ్యా సంప్రాప్తి. రోగోత్పత్తికి కారణభూతమైన దోషములు అంశాంశ కల్పన అంటే ఎక్కువ, తక్కువల వివేచన వికల్ప సంప్రాప్తి. స్వతంత్రత లేదా పరతంత్రతల ద్వారా దోషాల యొక్క ప్రాధాన్యాన్ని గాని అప్రాధాన్యాన్ని గాని వివేచన చేయడం ప్రాధాన్య సంప్రాప్తి. హేతు పూర్వరూపం, రూపముల సంపూర్ణత లేదా అల్పతల ద్వారా రోగబలం, అబలములను వివేచించడం బల సంప్రాప్తి. దోషానుసారం రాత్రి, పగలు, ఋతువు, భోజనాల పరిపాక అంశాలు, ఆది, అంత, మధ్య చూసి వాటి ద్వారా రోగకాలాన్ని తెలుసుకోవడం కాలసంప్రాప్తి. ఈ విధంగా నిదానం యొక్క ఆభిధేయాలు నిదాన, పూర్వరూప, రూప, ఉపశయ, సంప్రాప్తి నిర్వచింపబడం జరిగింది. ఇప్పుడు వాటిని మరింత విస్తారంగా చూద్దాం. అన్ని రోగాలకు మూలకారణం శరీరస్థితమైన కుపిత దోషమే. అయితే దోష ప్రకోపానికి ఒంటికి పడని తిండి ఎక్కువగా దోహదం చేస్తుంది. దీనిని అహిత సేవనమంటారు. ఇది 3 రకాలు. వాత ప్రకోప నిదానం, చేదు, వేడి, కషాయ, ఆమ్ల, గట్టి పదార్థాలతో అన్నమును అతిగా తినడం, పరుగులు పెట్టడం, గబగబా మాట్లాడడం, రాత్రి జాగరం, ఎక్కువ ధ్వని చేస్తూ మాట్లాడడం, అన్ని పనులను అతిగా చేస్తుండడం, భయం, శోకం, చింత, అతి వ్యాయామం, శృంగారంలో మితి లేకుండా పాల్గొనడం, వీటి వల్ల శరీరంలోని వాయువు ప్రకోపానికి లోనవుతుంది. ఈ వాయువికారం విశేషించి గ్రీష్మృతువులో పగటి,
రాత్రి భోజనాల తరువాత ఎక్కువగా బాధిస్తుంది. పిత్త ప్రకోప నిదానం. చేదు, గట్టి, గరుకు, వేడి, ఉప్పటి పదార్థాలను, కోపాన్ని, దాహాన్ని పెంచే తిళ్లను తినడం వల్ల పిత్తం ప్రకోపిస్తుంది. ఇది శరదృతువులో మధ్యాహ్నం, అర్ధరాత్రి వంటి మంటను పుట్టించే క్షణాలలో ఎక్కువగా బాధిస్తుంది. కఫ ప్రకోప నిదానం. తీపిరసాలు, ఆమ్లాలు, లవణాలు, స్నిగ్ధ, గురు, అభిషంది. శీతల భోజనాల వల్లనూ, ఎక్కువ కాలం కూర్చొనుట, నిద్రపోవుట, సుఖపడుట, అజీర్ణం, పగటి నిద్ర, బలకారక పదార్థాలను అతిగా తినుట, కష్టపడకపోవుట మొదలగు కారణాల వల్ల అన్నం అరిగే ప్రారంభకాలంలోనూ, రాత్రి పగలు ప్రారంభ కాలాల్లోనూ కఫం ప్రకోపిస్తుంది. దీన్నే శ్లేష్మమని కూడా అంటారు. త్రిదోష సామాన్య సంప్రాప్తి. ఈ మూడు ప్రకోపాల మిశ్రిత స్వభావంతో సన్నిపాతం పుట్టుకొస్తుంది. సంకీర్ణ భోజనం, అజీర్ణం కలిగించే భోజనం, విషమ, విరుద్ధ భోజనం, మొత్తం మీద వంటికి పడని తిండి, మద్యపానం, పచ్చిముల్లంగి, ఎండిన కూరలు, గానుగపిండి, మృత్యువత్సరమని పేరుగాంచిన పేలపిండి, మాంసం, చేపలు ఇవన్నీ సన్నిపాతాన్ని తెచ్చే ఆహారాలే. దూషితాన్నము, గ్రహ ప్రభావము కూడా ఈ వికారాన్ని తెచ్చిపెడతాయి. ఇంకా చాలా చాలా కారణాలే ఉన్నాయి. రసవాహినుల ద్వారా శరీరం లోపలికి చేరుకుని రోగాలను కలిగించే పదార్థాలు కూడా ఉన్నాయి. అధ్యాయం 146. జ్వర నిదానం. జ్వరాలలో చాలా రకాలే ఉన్నాయి. కొన్నిటి పేర్లు ఇలా ఉంటాయి. ఇవి శివుని కంటిమంట నుండి పుట్టినవని అంటారు. రోగపతి, పాప్మ, మృత్యురాజ, అసన, అంతక, ఓజోసన, మోహమయ, సంతాపాత్మ, సంతాప, అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి. ఏనుగుకొచ్చే జ్వరాన్ని పాకలమని, గుగ్రానికొచ్చేదాన్ని అభితాపమని, కుక్కకైతే అలర్కమని అంటారు. మేఘాలకి, నీటికి, మందులకి, నేలకి కూడా జ్వరాలొస్తాయి. వాటి పేర్లు క్రమంగా ఇంద్రమదం, నీలిక, జ్యోతి, ఊషర. కఫజ్వర లక్షణాలు: గుండెగాబరా, వాంతి, దగ్గు, చలి, వాపు, కఫం ద్వారా వచ్చే జ్వర లక్షణాలు. తరువాత ఒళ్ళు నొప్పులు ఉంటాయి. చికిత్స ఆలస్యమైనా, సరైన మందు పడకపోయినా ఈ బాధలు రోజురోజుకీ పెరిగిపోతుంటాయి. ఏ సమయంలో ఏ లక్షణం ఎక్కువవుతోందో చూసి మందు వేయాలి. ఉపశయ ఎక్కువ కావడం, అనుపశయ కాకపోవడం ములను బట్టి రోగాలే మారుతుంటాయి. అనగా మందు, విహారం, అన్నం, దేశకాలాదులలో మార్పు ఒక మనిషికి సుఖాన్ని కలిగిస్తే అది ఉపశయం. వీటిలో నేదైనా ఒక వ్యక్తి సుఖాన్ని హరిస్తే లేదా హాని కలిగిస్తే అది అనుపశయం. అరుచి, అజీర్ణం, స్తంభనం, బద్ధకం, గుండెలో మంట, విపాకం, నిద్ర వస్తున్నట్లుండడం, చొంగ కారడం, గుండె బరువెక్కడం, ఆకలి వేయకపోవడం, ముఖం బిరుసుగా తగలడం, ఊళ్ళు పాలిపోవటం, ఊళ్ళు బరువెక్కడం, మూత్రం మాటి మాటికి రావడం, శరీర కాంతి తగ్గడం ఇవన్నీ ఆమ కఫంలో ఒక జ్వర లక్షణాలు. ఆకలి మందగించడం, ఊళ్ళు తేలిపోతున్నట్లుండడం సామాన్య జ్వర లక్షణాలు. జ్వరంలో వాత, పిత్త, కఫ రోగాల 3 లక్షణాలు కనిపిస్తే దానిని పరిపక్వ అష్టాహం అంటారు. రెండింటి లక్షణాలుంటే ద్వంద్వజమంటారు. వాత పిత్త జ్వర లక్షణాలు: తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఒళ్ళు వేడెక్కడం, మోహం, గొంతు బలహీనంగా ఉండడం, ముఖం డోక్కుపోవడం, అరుచి, ఒంట్లో ప్రతి భాగంలో విరగదీసినంత నొప్పి, అనిద్ర, చిత్తభ్రమ, రోమాంచం, చలి ఇవన్నీ వాత పిత్త జ్వరం తగిలిన శరీరంలో కనిపించే లక్షణాలు. కఫవాత జనిత జ్వరానికి ఉష్ణోగ్రత పెద్దగా ఉండదు. తలనొప్పి, అరుచి అంటే నాలుకకి ఏదైనా చేదుగా గాని రుచి హీనంగా గాని తగలడం, సంధులలో నొప్పి, మాటి మాటికి ఉమ్మి రావడం, ఊపిరి భారం కావడం, దగ్గు, ముఖం పాలిపోవటం, చలి, పగటిపూట కూడా కనులు చీకట్లు కమ్మడం, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉంటాయి. బయట వేడిగా ఉన్నా చలివేస్తున్నట్లు అనిపించడం, ఒళ్ళు కొయ్యబారినట్లుండడం, చెమట, దాహం, మంట, దగ్గు, శ్లేష్మ పిత్తాల జోరు, మూర్ఛ, అనాసక్తి, బద్ధకం, నోరు చేదుగా అనిపించడం ఇవన్నీ శ్లేష్మ పిత్తజన్యమైన జ్వరాన్ని సూచిస్తాయి. వాత పిత్త శ్లేష్మ అన్ని లక్షణాలు కనిపిస్తే సర్వజ, సన్నిపాత జ్వరంగా భావించాలి.
దానికైతే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క మారు ఒక్కొక్కటిగా బయల్పడుతుంటాయి. సన్నిపాతంలో చలి, పగటి మహానిద్ర, రాత్రి నిద్రలేమిగాని దినరాత్రులు మొత్తంగా నిద్రగాని ఉంటాయి. ఆ నిద్రలేమి సమయంలో రోగి పాటలు పాడతాడు, నాట్యం చేస్తాడు, లేదా హాస్యాలాడతాడు. అతని సామాన్య స్థితి పోలిక లేనంతగా మారిపోతుంది. కనులు మలినమవుతాయి, అశ్రువులను వర్షిస్తాయి, కనుల చివరలు ఎద్దబడతాయి, పూర్తిగా మూతబడవు. శరీరంలో పిక్కలు, పక్కలు, తల సంధులతో సహా ప్రతి ఎముక నొప్పెడుతుంది. చిత్తభ్రమ కూడా ఉంటుంది. 2 చెవుల నుండి శబ్దాలు, హోరు వస్తుంటాయి. పోటు కూడా ఉంటుంది. నాలిక కొంత ఎద్దంగా, కొంత నల్లగా ఉండి దురదేస్తుంటుంది. తడి ఆరిపోతూ పొడిగా ఉంటుంది. ఎముకలు, సంధులు సడలిపోయినట్లుగా ఉంటాయి. రోగి నోటి నుండి రక్తపిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతుంటుంది. తట్టుకోలేనంత దాహం వేస్తుంటుంది. కోష్ట, పొట్ట ప్రదేశాలన్నీ నల్లగా ఎడ్డంగా అయిపోతాయి. గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి. గుండెలో బాధ కలుగుతుంది. అన్ని ద్వారాల నుండి అత్యధికంగానో అత్యల్పంగానో విసర్జనాలు వస్తుంటాయి. ముఖంలో జిడ్డు, నీరసం, హీనస్వరం, తేజస్సు మందగించడం, ప్రలాపం పుట్టుకొస్తాయి. ఈ జ్వరం బయటపడకుండా లోపల్లో పలే శరీరంలో పెరుగుతుంటుంది. గొంతు నుండి గురక, కంఠం నుండి అవ్యక్త శబ్దాలు, శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగవ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని అర్థం. దానిని బలవీర్య, వినాశక అభిన్యాస, సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు. ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏర్పడి పిత్తంలోపలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. 3 రకాల జ్వరము ఒకేసారి తగిలినప్పుడు శరీరంలోని అగ్నితత్వం నశించిపోవడం మొదలవుతుంది. అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం. ఈ సన్నిపాత జ్వరానికి మరో రూపం కూడా ఉంటుంది. పిత్తం వేరైపోయినట్లుంటుంది. పొట్టలో మంట పుడుతుంది. జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా ఉంటుంది. వాత పిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది. చలి, వేడి రెండూ ఉంటాయి. వాటి నుండి రక్షింపబడడం మిక్కిలి కష్టం. శీత ప్రభావం వల్ల నోటి నుండి కఫం వస్తుంటుంది. నోరు ఎండిపోతుంది. పిత్తం పనితగ్గడం వల్ల మూర్ఛ, మదం, దాహం ఏర్పడతాయి. బద్ధకం, కదలలేనితనం వచ్చి పుల్లవాంతులవుతాయి. ఆగంతు జ్వర లక్షణాలు. బాహిర కారణాల ద్వారా తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కాని, సంయోగం వల్ల కాని, శాపం లేదా రక్తం తగలడం వల్ల గాని, చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్ల గాని వచ్చే జ్వరాన్ని ఆగంతు జ్వరం అంటారు. వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది. కాలిన గాయాల వల్ల గాని ఒళ్ళు చురికిపోవడం వల్ల గాని వచ్చేది అభిఘాతజ జ్వరం. అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడుచేస్తుంది. చర్మం పేలిపోయినట్లవుతుంది. ఒళ్ళు నొప్పులు వాపులు ఉండి ఉష్ణత పెరుగుతుంది. దుష్ట గ్రహపీడ, మత్తు పదార్థాలు, విషాలు, కోపం, భయం, దుఃఖం, ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి. ఇది సామాన్య జ్వరంలాగే ఉంటుంది, కాని తెరలు తెరలుగా వచ్చే నవ్వు, ఏడుపు దీని ఉధృతిని తెలియజేస్తాయి. మత్తుమందులని, పొగని పీల్చడం వల్ల వచ్చే జ్వరానికి స్పృహ తప్పుట, తలనొప్పి, వాంతులు, తుమ్ములు లక్షణాలు. విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పుట, విరేచనాలు, కనులు చీకట్లు కమ్ముట, చర్మం రంగు మారుట, మంట, తల తిరుగుట కనిపిస్తాయి. కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు, దడ, తలనొప్పి పుట్టుకొస్తాయి. క్రోధ జ్వరంలో లేదా భయ జ్వరంలోనైతే ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం. ప్రేమ, కామం వల్ల జ్వరం వచ్చినప్పుడు మత్తుగా ఉంటుంది. ఏం తిన్నా రుచి తెలియదు, ఒళ్లంతా మండుతున్నట్లుంటుంది. సిగ్గుగా ఉంటుంది, నిద్ర పట్టదు, బుద్ధ సరిగా పనిచేయదు, ధైర్యం పోతుంది. గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా వాయు సమస్య, జీర్ణ సమస్య ఉంటాయి.
శాప రక్తజ్వరాల్లో అన్ని బాధలు భరించలేనంతగా వస్తూ పోతుంటాయి. మంత్రోచ్చాటన జరుగుతున్నప్పుడల్లా రోగులు ఎగిరెగిరి పడుతుంటారు. శరీరం పగుళ్ళు వేస్తుంటుంది. మత్తు ఆవహిస్తుంది. ప్రతి భాగం మండుతున్నట్లుగా ఉంటుంది. మూర్ఛ వస్తుంది. ఉష్ణోగ్రత రోజు రోజుకి పెరిగిపోతుంటుంది. జ్వరాలలో 8 రకాలుంటాయి. ముందుగా శారీరక, మానసిక విధాలుగా వాటిని విభజించారు. అలాగే మంద, తీవ్ర, అంతర, బాహ్య, ప్రాకృత, వైకృత, కుదిరేవి, కుదరనివి, పక్వాలు, అపక్వాలు. వీటిలో మొదటివి శారీరకం, రెండోవి మానసికం. కఫ, వాత, మిశ్రిత రోగాలలో చలి, వణుకు ఉంటాయి. పిత్తలోపం ఉంటే ఒళ్లంతా మంటలు పుడుతున్న బాధ ఉంటుంది. మూడిటి సన్నిపాతము ఉంటే ఒకమారు చలి ఒకమారు వేడి బాధిస్తాయి. ఈ వేడినే ఉడుకు అంటారు. ఈ జ్వరంలో జ్వరమైతే, అంతరమైతే అన్ని బాధలు లోపలే ఉండి మలబద్ధకం కూడా పుట్టుకొస్తుంది. బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు. ఈ జ్వరాలను కుదర్చవచ్చును. ప్రాకృత, వాత, వర్షాకాల జ్వరాన్ని, వైకృత వర్షకాల జ్వరాన్ని కుదుర్చుట దాదాపు అసాధ్యం. ఆకురాలు కాలంలో పిత్తదోషం వల్ల వచ్చేది ప్రాకృత జ్వరం, వాత, కఫదోషం వల్ల వచ్చేది వైకృతం. కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమని, ఇతరాలని వైకృతమని అంటారు. వైకృత రోగాలేవి కుదిరే రోగాలు కావు. జ్వరాలు మాత్రం వాత దోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త, కఫాలు కూడా లోనవుతాయి. ఆకురాలు కాలంలో పాడైన మరో వర్గీకరణ ప్రకారమైతే శారీర మానస, సౌమ్య, తీక్ష, అంతర్బాహిరాశ్రయ, ప్రాకృత, వైకృత, సాధ్య, అధ్యాయ, సామ నిరామయ జ్వరాలు పైన చెప్పిన వాటికి అదనంగా కనిపిస్తాయి. పిత్తం కఫాన్ని కలుపుకుని జ్వరాన్నేర్పాటు చేస్తుంది. ఈ జ్వరాలకు లంఘనం మంచి నిరోధక మార్గమే. వసంతంలో వన్నె చెడిన కఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి. పిత్త దోషం కూడా కలుస్తుంది. బలంగా ఉన్న మనుషులు జ్వరాన్ని మందులనే ఆయుధాలతో జయిస్తారు. కాని జన్మతః బలహీనులను జ్వరం బలిగొంటుంది. మలబద్ధకం వల్ల వచ్చేది 3 దోషాలు కలిపి ఉండేది అమజ్వరం. జఠరాగ్ని మందం, అతిమూత్రం, జీర్ణమండల వ్యవస్థ మందగించడం, ఆకలి నశించడం. దీని లక్షణాలు పశ్చమాన జ్వరలక్షణాలు ఉష్ణోగ్రతతో సహా దాహం, వాగుడు, పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం, ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది, తల తిరుగుతుంది, నీళ్ల విరేచనాలవుతాయి, నొప్పులుంటాయి. జీర్ణకోశాన్ని ఖాళీగా ఉంచితే ఆమె వ్యర్థాలు పోతాయి. కాబట్టి ఈ జ్వరానికి వారం రోజుల ఉపవాసాన్ని, లంఘనాలని గట్టిగా సూచించవచ్చును. జఠర రసాల్లో లోపాలను బట్టి 5 రకాల జ్వరాలను పోల్చవచ్చును. సంతత, సతత, అనేద్యు, త్రిత్యక, చతుర్ధక సప్తధాతువులలోనూ, మలమూత్ర కోశాలలోనూ, నాళాలలోనూ పేరుకుపోయిన జ్వరం 7, 10 లేదా 12 రోజుల్లో వాత, పిత్త, కఫదోషాలతో బాటు తగ్గించబడవచ్చు. తగ్గుతుంది కూడా. తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయమే. ఇలా అగ్నివేశుడన్నాడు. 14, 9, 11 రోజులని హారితుడన్నాడు. శుభ్రత, పరిశుభ్రత, అశుభ్రతల ప్రభావం కూడా దోష నివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఒళ్ళు బరువు కూడా. దోషం పూర్తిగా మందులు, ఆహారపు మార్పుల వల్ల నశించాకనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితుల మలమూత్ర విసర్జన ప్రక్రియలు మెరుగుపడుతుంటాయి. అలాగే ముఖంలో తేటదనం, మెరుపు, శరీరంలో చురుకుదనం కూడా పెరుగుతుంటాయి. శరీరగత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవుతుంది. ఇది మొదట్లో వచ్చిపోతుంటుంది. పోయింది కదానే ఆలసిస్తే పీక పట్టుకుంది. రాత్రిళ్ళు ఎక్కువగా బాధపెడుతుంది. అనేద్యు జ్వరం సంధ్య, పగటికి, రాత్రికి మధ్య లో ఎక్కువ ఉగ్రమవుతుంది. ఇందుల మాంస పుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి. తలనొప్పి ఎక్కువగా ఉంటే ఇది పిత్తవాత దోషమని, త్రిక, వెన్నునొప్పిగా ఉంటే అది కఫ, పిత్త దోష జనితమని గ్రహించాలి. వాత,
కఫదోష జనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది. ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది. మరల ఒకరోజు తరువాత మొదలవుతుంది. చతుర్ధక జ్వరానికి కొవ్వు, మూలుగా, ఎముకలు గురవుతాయి. మూలుగకు మాత్రమే అంటే దోషం రోజులో 2 మార్లు విజృంభిస్తుంది. కఫదోషముంటే మోకాళ్లు నొప్పెడుతాయి. తొడ నొప్పి ఉంటుంది. వాత దోషముంటే తల నొప్పి కూడా ఉంటుంది. ఈ చతుర్ధక విపర్య జ్వరం సరైన మందు పడితే 4వ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది. ద్రవాలు ఊరడంలో తేడా గలవారు వారంపాటు లంఘనాలు చేయాలి. అయితే ఈ జ్వరదోషాలు మెదడులోనికి ప్రవేశిస్తే మాత్రం దానిని ఆపడం అసాధ్యం. జ్వరం దోష ప్రవేశానికి సంకేతం రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది. మందు ప్రవేశించని మనిషి బలహీనుడవుతున్న కొద్దీ రోగం తీవ్రతరమై విషపు స్థాయిని చేరుకుంటుంది. కాబట్టి జ్వరం కనబడినా అదే పోతుందిలే అనుకుని ఒక లంఘనం చేసేసి ఊరుకోకూడదు. విషమ, సతత జ్వరాలు దేహ రసాలలోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసే వారికి వచ్చే రుగ్మతలను పోలి ఉంటాయి. తరువాత ఉళ్ళు బరువు, నిస్త్రాణ, కాలుసేతులను పొడుస్తున్నట్టుగా నొప్పులు, ఆవులింతలు, అరుచి, వాంతి వస్తున్నట్లుండడం, శ్వాసలో శ్రమ. జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి. అవి ఉమ్మితే రక్తం పడడం, తీవ్ర పిపాస, చర్మంపై వేడి పగుళ్ళు, ఎర్రమచ్చలు, మంట, తల తిరుగుడు, మత్తు, అతి పలవరింతలు. జ్వరం మాంసంలోనే ఉంటే దాహం, అలసట, అపనమ్మకం, లోపలంతా మండుతున్నట్టుండడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం, దుర్వాసన, అంగాలలో వణకు కనిపిస్తాయి. జ్వరం కొవ్వులోనికి చేరినప్పుడు చెమట, అతి పిపాస, వాంతులు, పుల్లవాసన, చిరాకు ఉంటాయి. ఇక జ్వరము ఎముకలలోనికి దూరినప్పుడు కనిపించే లక్షణాలు తెలివి తప్పడం, పలవరింతలు, అలసట, అరుచి, ఆకలి బాగా మందగించుట, ఎముకలలో నొప్పి. జ్వరం వీర్యంలోనికి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి. సంధులు వీడిపోతున్నట్లవుతాయి. లింగం ముద్దుబారిపోతుంది. వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది. రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర అనేవి సప్తధాతువులు. ఈ 5 రకాల చతుర్ధక విపర్య జ్వరాలను వాటి దశలు పెరిగే కొద్దీ తగ్గించడం కష్టమవుతూ ఉంటుంది. ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు స్పృహ తప్పుట, పలవరింతలు, చలి, వేడి తగ్గిపోవడం, అంగాలన్నీ బరువెక్కడం, శరీరమంతటా కఫం ఒక పొరలాగా ఏర్పడినట్లు భయం కలగడం, అంగబలాసక, అంగాల బలాన్ని తినివేయు, జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం, ఒళ్లంతా గరుకుగా కొయ్యబారినట్టుండడం, నడక కష్టం కావటం, అంగాలు తిమ్మిరెక్కడం, నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి. ఈ సమయంలో శరీరం నుండి స్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో ఉంటే దానిని హారిద్రక జ్వరమంటారు. ఈ పసుపు పచ్చ జ్వరం ప్రాణాంతకమే. రాత్రి జ్వర లేదా పౌర్వరాత్రిక జ్వరంలో 3 రకాల దోషాలుంటాయి. రోగి బలహీనుడైపోతాడు. ఇది రాత్రి మాత్రమే కాస్తుంటుంది. పగటివేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమపోగా వాతం పొడిగా అయిపోవడం. కఫము, పిత్తము రోగి మొండెంలో చెడినప్పుడు శరీరంలో పైభాగాలన్నీ వెచ్చగా, వేడిగా తగులుతుండగా బొడ్డు కింద అన్ని భాగాలు మంచు ముద్దల్లా తగుల్తాయి. శరీర ద్రవాల్లో రసాల్లో, రక్తనాళాల్లో ఉన్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమేయవచ్చును. కొవ్వులో మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు. ఎముకల్లో మూలుగలో దూరిన జ్వరం తగ్గదు. అస్థిగత రోగం, ఇందులో అపస్మారకం, కోపదారీతనం ప్రధాన లక్షణాలు. జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది. అలసట తీరుతుంది. ఉష్ణోగ్రత ఉండదు. కనులు తేటగా ఉంటాయి. చిన్న చిన్న చెమరింపులుండి వెంటనే ఆరిపోతుంటాయి. నోరు ఎగుడు దిగుడుగా ఉన్నట్లనిపిస్తుంది. ఏదైనా తినాలనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. తుమ్ములు వస్తాయి. తుమ్మినప్పుడల్లా హాయిగా ఉంటుంది. బుడ్డ గోక్కోవాలనిపిస్తుంటుంది. అధ్యాయం 1:4-7. రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్క, రాజేక్ష్మ రోగ నిదానాలు.
రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధాన కారణం విపరీతమైన బలమైన తిండి, ఉదాద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు, మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలు, రసాలు వ్యర్థంగా రక్తపు వాసననే కలిగి ఉండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్తపిత్త రోగమని పేరు పెట్టబడింది. రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్క, రాజేక్ష్మ రోగ నిదానాలు. రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధాన కారణం విపరీతమైన బలమైన తిండి, ఉదాద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు, మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలు, రసాలు వ్యర్థంగా రక్తపు వాసననే కలిగి ఉండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్తపిత్త రోగమని పేరు పెట్టబడింది. ఈ ద్రవాలు, రసాలు రక్త నాళాల్లోంచి, కాలేయం నుండి, క్లోమం ద్వారాను స్రవిస్తాయి. ఈ జ్వరం చేసే రక్తస్రావక దురాక్రమణ చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది. తల బరువు, ఆకలి లేకపోవడం, చల్లని వస్తువులు తినాలనిపించడం, దృష్టి పొగలు గ్రమ్మడం, పుల్ల వాసనలతో వాంతులు, అసహ్యత, వెక్కుళ్ళు, ఊపిరందకపోవడం, తల తిరగడం, గ్లాని, ఎర్రరంగుని భరించలేకపోవటం, జ్వరం తగ్గినప్పుడల్లా నోటిలోంచి చేపల వాసన రావడం, కనులలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఛాయలు ఏర్పడడం, బయట కనిపించే రంగులలో తేడా తెలియకపోవడం, పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం ఈ లక్షణాలు. తారుమారైన, కలుషితమైన రక్తం శరీరం పైకి ప్రవహించినప్పుడు ముక్కు, కన్ను, నోరు, చెవుల ద్వారానూ, క్రిందికి వచ్చినప్పుడు లింగ, యోని, గుదాల ద్వారానూ బయటికి వస్తుంది. శరీరమంతటా ఉన్న రోమకూపాల నుండి కూడా చిమ్ముతుంది. ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడమే మంచిది. కఫం ఉన్న చోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరమంతా స్వచ్ఛమైపోతుంది. వగరైన తీయనైన ఔషధుల ద్వారా కఫమును ఉత్పత్తి చేయవచ్చును. పులుపు, ఘాటు, నగరుగల మందులలో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడా వాడవచ్చును. రక్తస్రావం శరీరపు క్రింది భాగాలలో ఉంటే, రోగి పరిస్థితి ప్రమాదకరంగా ఉంటే మంగకాయను వాడాలి. ముందు కొంచెంగా పిత్త పీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది. అటువంటి రోగికి వగరుగా, తీయగా ఉండే పదార్థాలను తినిపించడం అవసరం. అయితే పాడైపోయిన పిత్తంతో బాటువాత, కఫదోషాలు కూడా కలిసి ఉన్న రోగిని కాపాడడం అసాధ్యం. ఊర్ధ్వకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించినా ప్రయోజనం ఉండదు. అసలు ప్రక్షాళనే జరుగదు. రక్తపిత్త రోగుల్లో ప్రతిలోమ, పైకి, రక్తస్రావమున్న వారికి మంగకాయ, నక్స్వామిక, ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గములు. అన్ని శారీరక ద్రవాలు పాడైనప్పుడు మంగకాయ చికిత్స ఒక్కటే అనుసరింపబడాలి. సాధారణంగా ఈ రోగులకు తొలి రోజు నుండే తీవ్రస్థాయికి చెందిన బాధలు బయటపడుతుంటాయి. కాబట్టి రోగం ఖచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేము. కాస, దగ్గు లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం. ఇది వాత, పిత్త, కఫదోషాలతో బాటు శరీరం లోపల చేయబడిన గాయాల వల్ల లోనికి పోయిన ద్రవ్యాల వల్ల కూడా సోకుతుంది. వాత దోషం వల్ల తీవ్రంగానూ, క్రమంగా ఇతరాలలో కాస్త తక్కువగానూ దగ్గు కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది. ఈ రోగం సోకిందనడానికి గొంతు దురద, మంట, అన్న ద్వేషం సంకేతాలు. వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు నోరులు బీటలు వేసినట్లవుతాయి. చెవి పొరలు పొడిదేరిపోతాయి. శరీరం లోపల ఉండే వాయువులు పైకెగసి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళమును ఒత్తుతుంటాయి. అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఒళ్లంతా బూరటిల్లినట్టుంటుంది. కనుగ్రుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి. గొంతులోంచి ఇనుప రేకులను విరిచిన ధ్వని వస్తుంది. ఛాతీ, పక్కలు, తల, తొడలు నొప్పెడతాయి. ఉద్రేకము, మూర్ఛ వస్తాయి. రోగి మాట్లాడలేకపోతుంటాడు. పొడిదగ్గు బాధిస్తుంది.
దగ్గినప్పుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది. ఆ దగ్గు ధ్వని పెద్దదిగా ఉంటుంది. ఒళ్లంతా గగుర్పాటులకు లోనవుతుంది. అతి కష్టం మీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది. పిత్త ద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకి ఈ లక్షణాలుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. నోరు చేదుగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల తిప్పుతుంది. వాంతిలో రక్తం పడుతుంది. దాహం ఉంటుంది. గొంతు పెగలదు. చూపు మబ్బేసినట్లుంటుంది. మత్తు ఆవరిస్తుంది. దగ్గినప్పుడు గొంతుపై అగ్నివృత్తాలు కనిపించి పోతుంటాయి. కఫదోషం వల్ల వచ్చే ఛాతి నొప్పి, తలనొప్పి, తిమ్మిరి, గుండె బరువు ఉంటాయి. గొంతు నిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే ఉంటుంది. ముక్కు దిబ్బడ, వాంతి వస్తున్నట్లుండడం, తిండి అంటే చిరాకు, ఒళ్ళు గగుర్పాటు కలుగుతాయి. పోరాటాలలో, వ్యాయామాలలో అజాగ్రత్తగా, శక్తికి మించి పాల్గొంటే ఛాతి లోపలి భాగంలో గాయాలై వాత, పిత్త, కఫాలు మూడూ ప్రకోపిస్తాయి. కఫం రక్తంతో కలసి ముడులు కడుతుంది. అది పసుపు పచ్చ లేదా మలిన రంగులో ఉంటుంది. రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నప్పుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది. శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది. తరువాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది. మోచేతుల, మోకాళ్ల, సంధుల నొప్పులు, జ్వరపు వేడితో బాటు పెరుగుతుంటాయి. దాహం, ఊపిరాడక ఆయాసపడుతుండడం, గొంతు క్షీణించడం, వణుకు, పావురం వలె గుడగుడ ధ్వనులు, ఉమ్మినా వాంతి చేసుకున్నా బోలెడు కఫం రావడం, జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం, వెన్నునొప్పి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ క్షతకాస లక్షణాలు. ఈ దశలో వాతం ప్రకోపించి శరీర ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే రాజేక్ష్మ జ్వరం ప్రవేశిస్తుంది. అప్పుడు రోగి దగ్గినప్పుడు పడే కఫం ఆకుపచ్చగా, పసుపు పచ్చగా, ఎర్రని చారలతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తుంటుంది. చీము కూడా పడుతుంటుంది. నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు. గుండెను ఎవరో మూకుడులో పెట్టి వేయిస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా వేడిగా ఒకమారు, చల్లటిదొక మారు తినాలనిపిస్తుంది. ఎంత తిన్నా చాలదనిపిస్తుంది. నీరసం ఎక్కువవుతుంది. ఉన్నట్టుంటి ముఖం కాంతివంతంగా, గాజువలే నున్నగా అవుతుంది. కనులలో మెరుపు కనబడుతుంది. అయినా రోగబాధలన్నీ పెరుగుతుంటాయి. బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది. బలవంతులలో గాయాల వల్ల వచ్చిన దగ్గు అయితే చికిత్స ప్రారంభ దశలో ఉండగానే తగ్గిపోతుంది. జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్ధులను కూడా తొలిదశలలోనైతే రోగ విముక్తులను చేయవచ్చు. దగ్గు, మందాగ్ని, క్షయ, కడుపులో తిప్పు, వాంతి మున్నగు రోగలక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి. లేకుంటే అవి చాలా వేగం ముదిరిపోతాయి. శ్వాస నిరోధక రోగం, దగ్గు బాగా ముదిరితే వస్తుంది. శరీరంలోని ద్రవాలను ఉద్రిక్తపరచడం వల్ల కూడా ఇది రావచ్చు. ఆమాతిసారం, చీము విరేచనం, వమనం, పచ్చకామెర్లు, ధూళి అసహ్యత, పొగ, గాలి తెరలలో చిక్కుకొనుట, మంచు కరిగిన నీరు, విషతుల్య రసాలు, సంధులపై హింస్రక దాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి. ఇందులో క్షుద్రక, తమక, చిన్న, మహా, ఊర్ధ్వ అని 5 రకాలున్నాయి. కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది. శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధింపబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై, నాళాలపై, గుండెపై బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడు చేస్తాయి. నడుము లోపలి అంగాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ రుగ్మతలో కనిపించే తొలి బాధలు ఛాతీలో నొప్పి, శ్వాసలో తేడా, మలబద్ధకం, కణతల వద్ద పగుళ్లు వేస్తున్నంత నొప్పి, అతిగా తినడం వల్ల ఆయాసం. లోలోన ఉద్రేకించిన వాయువులు శ్వాస నాళాలలో వెనుకకు ముందుకు పరుగెడుతూ కఫాన్ని రెచ్చగొడతాయి. దానివల్ల కలిగే శ్వాసలో శ్రమను క్షుద్ర శ్వాస రుగ్మత అంటారు. అది తలను, మెడను, గుండెను పిడికిటబట్టి వాటి పక్కలలో అతి నొప్పిని కలిగిస్తుంది. గొంతులో పిల్లికూతలు, వెక్కిళ్ళు, పడిసెము, ముక్కు వాపు వస్తాయి.
కఫం పైకి పోయినప్పుడు ఒళ్లంతా నొప్పెడుతుంది. కాని అది పోగానే కాసింతసేపు ఊపిరాడుతుంది. పడుకుని ఉంటే ఊపిరాడదు. కూర్చుంటే కాస్త నయం. నిలబడితే బాగా ఊపిరాడుతుంది. దీనివల్ల రాత్రిళ్ళు కాడరాత్రులవుతాయి. తల పైకెత్తితే నుదురంతటా చెమట్లు పట్టి కణతల వద్ద నొప్పి పుడుతుంది. ఊపిరి తీయడం కోసం అవస్థ పడుతున్న రోగి వణకుతుంటాడు. వేడిగా ఏదైనా తాగాలనుకుంటాడు. ఇది తమక దశ. బలమైన అంగాలు కలవారిలో ఈ రుగ్మతను చికిత్స ద్వారా కుదర్చవచ్చును. తీక్షమైన జ్వరం, కంపనం ఉన్నవారిని చలవ ద్వారా రోగముక్తులను చేయలేము. మహాశ్వాస రోగంలో బాధితులకు ఊపిరందదు. దానికై గట్టిగా ప్రయత్నిస్తే సర్వాంగాలు బద్దలైనంత నొప్పి పుట్టుకొస్తుంది. చెమటలు పడతాయి. తెలివి తప్పుతుంటుంది. నడుముకి లోపలంతా మండుతుంటుంది. కళ్ళు పైకెత్తి చూడలేరు. అవి గిరగిర తిరిగిపోతున్నట్లనిపిస్తాయి. ఒక కన్ను బాగా ఎద్దబడిపోతుంది. మలబద్ధకం ఉంటుంది. నోరంతా పొడిగా ఉంటుంది. అతి వాగుడు, పలవరింతలు, తెలివి తప్పుట ఒకదాని వెంట నొకటి వస్తుంటాయి. ముఖం పాలిపోతుంది. లేపి కూర్చోబెడితే శ్వాస తీసుకున్నప్పుడు శబ్దాలు వస్తుంటాయి. అవి ఎద్దు అంకెల్లా ఉంటాయి. తరువాతి దశలో రోగికి స్పర్శ కూడా తెలియదు. కనులలో, ముఖంలో ఏదీ అర్థం కానప్పుడు కలిగే గాబరా కనిపిస్తుంది. మలమూత్రాలాగిపోతాయి. మాట పడిపోతుంది. ఊర్ధ్వ శ్వాసరోగికి నిశ్వాసం ఉండదు. ఊపిరి పీలుస్తున్నట్టే ఉంటాడు. అది లోపలికి గాలి వెడుతున్నట్టే ఉంటుంది. పైకి రాదు. కణతలు, తల తీవ్రమైన నొప్పికి లోనవుతాయి. గొంతు తడారిపోతుంది. నోరు, చెవులు కఫాన్ని, చీముని కలిగి నిండిపోయినట్లుంటాయి. వాయు ప్రకోపం వల్ల రోగి అటూ ఇటూ ఎటో తెలియనట్లుగా తిరుగుతుంటాడు. సంధులు నొప్పెడుతున్నాయని మూలుగుతాడు. అరుస్తాడు. కాని ధ్వని బయటకు రాదు. ఈ బాధలన్నిటినీ రోగాన్ని కుదర్చడం ద్వారా తొలగించవచ్చు. అది మరీ ముదిరిపోకుండా ఉంటేనే. ఈ రోగం శీఘ్ర ప్రాణాంతకం. ముందుగా గాలి ఆకలి, ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడంతో సోకుతుంది. ఇందులో భక్షోద్భవ, క్షుద్ర, యమల, మహతి, గంభీర అనే రకాలున్నాయి. మొదటి రకం తొందరగా గట్టి, ఘాటు పదార్థాలను ముందు వెనక చూసుకోకుండా మేసేయడం వల్ల వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా ఉన్నప్పుడు నోట్లోకి త్రోయబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు. వాయువు రెచ్చగొట్టబడగానే చిన్న చిన్న ధ్వనులు వస్తాయి. రోగి కాస్త కష్టించినా వాతం ప్రకోపించి క్షుద్ర హిక్కా వస్తుంది. బోరఎముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్లు దాకా వ్యాప్తి, తీవ్రత ఉండవు. తరువాతి రకమైన యమల జంటలలో కనిపిస్తుంది. అది కూడా తీవ్రంగా ఉండదు. హిక్కా అంటే వెక్కిళ్ళు. అయితే ఈ దశలో ముఖం వణుకుతుంటుంది. తల, మెడ తిరుగుతుంటాయి. ఇది ముదిరితే తెలివిలేని వాగుడు, వాంతులు, విరేచనాలు, కనుగ్రుడ్లు తిరుగుట, కళ్ళు తేలవేయుట, ఆవులింతలు ఇవన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎక్కువ కాలం పాటు ఉంటే రోగం ముదురుతోందని గ్రహించాలి. మహతీ వెక్కిళ్లలో అన్నీ తీవ్రంగానే ఉంటాయి. కనుబొమ్మలు క్రిందికి జారిపోతాయి. కణతలు లోతుకి పోతాయి. కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతుంటాయి. ఒళ్లంతా తిమ్మిరెక్కిపోతుంది. మాటలో స్పష్టత పోతుంది. జ్ఞాపక శక్తి నశిస్తుంది. తెలివి తప్పిపోతుంది. సంధులన్నీ విడిపోతాయి. వెన్నెముక వంగిపోతుంది. గంభీర అంటేనే తీవ్రత. ఇది నడుము, నాభిలలో మొదలవుతుంది. తీవ్రమైన నొప్పి, పెద్ద ధ్వనులు, పరమహింస, మిక్కిలి బలం అంటే మందుకి లొంగకపోవడం దీని లక్షణాలు. పెద్ద పెద్ద ఆవులింతలు, అంగాల కుదుపు ఉంటాయి. జాగ్రత్తగా, ఓపిగ్గా చికిత్స చేస్తే దీన్ని రూపుమాపవచ్చు. హిక్కా, క్షేలు ప్రాణాంతకాలు, ఇతర ఈ అధ్యాయంలో ఉన్న రోగాలు కూడా బలహీనుల, త్రాగుబోతుల, అతి తిండిపోతుల, వృద్ధుల,
అతి నీరస జీవులు, మలబద్ధక రోగుల విషయంలో ఒకరోజు నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకాలవుతాయి. రాజేక్ష్మ, క్షయరోగాలలో తొలి జబ్బు పాత రోజుల్లో నక్షత్రాలకి, చంద్రునికి, రాజులకి, బ్రాహ్మణులకి ఎక్కువగా సోకేది కాబట్టి దానికా పేరు పెట్టబడింది. దీనికే క్షయ అని, రోగరాట్ అని, శోష అని కూడా పేర్లున్నాయి. దీనికి కారణాలు: 1 సాహసం అనగా తెగింపు, అతి వ్యాయామం, అతి బలం. 2 వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణచిపెట్టుట. 3 శుక్రజ స్నేహ సంక్షయం అంటే వీర్యాన్ని, శక్తిని, బలాన్ని వృధా చేయడం. 4 అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమము, అదుపు లేకుండా తినడం, త్రాగడం. పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది, పిత్తం చెదరిపోతుంది, అనవసరాలు హానికరాలునైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం ఉద్రేకానికి లోనే అది నాళాలలో పేరుకుపోతుంది, సంధులలో చేరుతుంది, కాలువలను అడ్డుతుంది. అప్పుడు ఈ రోగం కవాటాలను మూసిగాని, వాచేలా చేసిగాని నరాలను చెడగొడుతుంది. అప్పుడు గుండె దాని ప్రక్క క్రింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది. ఈ రోగ లక్షణాలు: వచ్చిందని సంకేతాలు: పడిసం, ఉష్ణోగ్రత పెరుగుదల, చొంగకారుట, నోటిలో తీపి రుచి, శరీరం నున్నబడుట, తిండి సహించకపోవుట, నడవాలనే తీవ్రవాంఛ, తినాలనే గట్టి కోరిక, ఆ రెండూ చేయలేకపోవటం, స్వచ్ఛతలో అతివ్యగ్రత, ఎంత శుభ్రంగా ఉన్నదైనా అపరిశుభ్రంగా ఉందని అరవటం, తన భోజన పాత్రలో తాగే వాటిలో లేని ఈగలను, తల వెండ్రుకలను, గడ్డి పరకలను ఉన్నాయని అనుమానించి ఏరుతుండడం, వెక్కుళ్ళు, అశాంతి, వాంతులు, ఎంత రుచికరమైనవి పెట్టినా బాగు లేవనడం. ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరమంతటా కనులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది. నాలుక, బాహువు తీవ్రంగా నొప్పెడతాయి. స్త్రీ సుఖం కావాలనిపిస్తుంది, మద్యమాంసాలు కావాలనిపిస్తుంది. తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది. విచిత్రమైన కలలు వస్తుంటాయి. నిర్మానుష్య గ్రామాలు, ఎండిన చెరువులు, దురువులు, చాలా కాంతివంతమైన తోక చుక్కలు, చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు, తన పైకి ఉరుకుతున్న ఊసరవెల్లులు, పాములు, కోతులు, పక్షులు, ఇలాంటివన్నీ కలలోకి వస్తుంటాయి. గోళ్ళు, ఎముకలు, జుట్టు అసహజమైన వేగంతో పెరిగిపోతుంటాయి. శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో 11 రుగ్మతలు బయటపడతాయి. పడిసము, శ్వాసకృచ్ఛము, దగ్గు, గొంతు నీరసించుట, తలనొప్పి, అన్నద్వేషం, ఎగవూపిరి, అంగముల్లో అతి నీరసం, చీపురు పుల్లల వలె అయిపోవుట, వాంతులు, జ్వరం, ఛాతీ నొప్పి. ఇవి వచ్చిన తరువాత గొంతులో భరించలేని బాధ, ఉమ్ములో చీము, నెత్తురు, అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి. వాత ప్రకోపం వల్ల తల, కణతలు, అంగాలు నొప్పెడతాయి. అన్నీ ఒత్తిడికి లోనవుతాయి. గొంతు నొక్కుకుపోతున్నట్లుంటుంది. పిత్త ప్రకోపం వల్ల భుజాలలో మంట, అరికాళ్లలో, చేతుల్లో మంట, నులుగడుపు, నెత్తుటి వాంతులు, మలంలో దారుణ దుర్వాసన, నోటి దగ్గర దుర్వాసన, జ్వరం, పేలాపన వస్తాయి. కఫం ప్రకోపిస్తే అరుచి, వాంతులు, సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి. నోటి నుండి చొంగకారుట, జలుబు, అజీర్ణం, శ్వాసకృచ్ఛం, గొంతు బొంగురు కూడా కఫం వల్లనే వస్తాయి. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫం రసాలు అతిగా ఊరి నిలవైపోయినిచిపోయి అన్ని నాళాలపై పూతలాగేర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి. అప్పుడు శరీరంలో ధాతు నిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు చెలరేగుతున్నట్లుండి మతి చెదరిపోతుంది. మరికొన్ని దారుణ బాధలు కూడా ఉంటాయి. క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆమ్లాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఎందుకు పనికిరాకుండా పోతుంది. అతనికి బలం చేకూరదు. రసాలేవి అతని శరీరంలో రక్తాన్నుత్పత్తి చేయవు. దాంతో రోగి క్షీణించి పోయి కాళ్ళు చేతులు చీపురుపుల్లలాగా అయిపోతాయి. ఈ చీపురుపుల్ల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడినా మందుల ద్వారా, చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు. దేహంలో జఠరాదరసాలు పాడైతే కొవ్వు చేరక మనిషి నీరసించిపోతాడు. గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురు ఓయి వణుకుతుంది. వాత ప్రకోపంలో శరీర కాంతినాశనమగుట, నునుపు పోవుట,
వెచ్చదనం మాయమగుట జరిగి గొంతు భాగం బార్లీగింజ రూపంలో రంగులోకి వచ్చేస్తుంది. కఫ ప్రకోపానికి ఈ జబ్బులో ఒక వింతైన గురక, గొంతులో నిరంతరం జిగటగా చీము కదులుతుండడం సూచనలు. పిత్త ప్రకోపం ఉన్న క్షయరోగికి గొంతు, తాలువు మండుతున్నట్లుంటాయి. కఫలక్షణాలైన తలతిప్పు, కనుల ముందు చీకటి తెరలు కూడా కనిపించవచ్చు. ఏది ఏమైనా కాలుసేతులు చీపురు పుల్లలవలె కాకముందైతే చికిత్స చేయవచ్చు. అధ్యాయాలు 148 నుంచి 152 వరకు. 113 రోగ నిదానం, 114 జ్వర నిదానం, 115 రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్క, రాజేక్ష్మ రోగ నిదానాలు,